వెలుగు దినపత్రిక చూస్తే ఆ 8 మందిపై ఆశలు లేనట్లే. ప్రమాద స్థలంలో మట్టి బురద తప్ప మనుషుల జాడ లేదు. టీబీఎం మిషన్ చుట్టూ బురదలో కూరుకుపోయి ఉంటారని అనుమానాలు. టన్నెల్ చివరి వరకు వెళ్ళిన ఆర్మీ రెస్క్యూ టీం. అక్కడ అత్యంత భయానకరంగా పరిస్థితులు. లైనింగ్ వేసిన ఏరియాలోనూ నీటి ఊటలు, శిథిలాలు. మట్టిని తొలగిస్తే మరింత కూలే ప్రమాదం, కదిలిస్తే కంపనమే అన్నట్లుగా అక్కడి పరిస్థితి. ఎండోస్కోపిక్ పరికరాలతో నేడు NGRI టెస్ట్. బురద తొలగించడమే పెద్ద సవాల్గా మారింది. టన్నెల్లో ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో రెస్క్యూ టీం వెళ్తా ఉంది. తర్వాత ప్రమాద స్థలంలో టన్నెల్ నిండా పేరుకుపోయినటువంటి బురద, మట్టి ఇదంతా ఉన్న దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారంట. అంటే గ్యారంటీగా అక్కడ బతికేటువంటి అవకాశం లేదు అని చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. SLBC టన్నెల్లో ఏ మూలలో సజీవంగా ఉంటారనుకున్న 8 మంది ప్రాణాలపై ఇక ఆశలు లేనట్టేనని అధికారులు అంటున్నారు. వాళ్ళంతా బురదలో కూరుకుపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 5 రోజుల నిరంతర ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు టన్నెల్లో ప్రమాదం జరిగిన చోటుకు ఆర్మీ రెస్క్యూ టీం బుధవారం సాయంత్రం చేరుకుంది. అక్కడి ఫోటోలను, వీడియోలను మీడియాకు విడుదల చేసింది. అసలు దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇక్కడ వేరే దేశంలో ఇట్లా సేమ్ ఇక టన్నెల్లోనే చిక్కుకున్నప్పుడు బతుకుతారని చెప్పేసి అనుకున్నారు. అక్కడ బతికినరు 14 రోజుల తర్వాత కూడా దాని నుంచి తీసుకొస్తే లోపల पूरी मेहनत कर रहे ऑक्सीजन की यहाँ दिक्कत है ना, ऑक्सीजन बहुत दिक्कत, बहुत गर्मी है और गर्मी पसीना बहुत हाँ हम जहाँ तक पहुँचे तो हम पहुँच चुके हैं. हमारे साथ NDRF की टीम ने भी हिम्मत करी है. ये फिरोज हमारे साथ, ये हमारा राशिद, ये मुन्ना कुरैशी अंदर जाते हैं. मुन्ना इतना लंबा रिक्शा मतलब मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी. नहीं इससे आगे नहीं, इससे आगे. మళ్ళీ వచ్చే పరిస్థితి లేదంట. అందుకని వాపస్ రమ్మని చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా. అంటే ఇక్కడ వాళ్ళందరూ ఎక్కడ ఎవరు కూడా అదే कुरैशी है, ब्रेड माइनर है, जो उत्तरकाशी में 41 लोग निकाले थे. 41 हमने जी उत्तरकाशी में निकाले थे, देहरादून में जी. अभी हम टनल में गए थे दोपहर में 1 बजे. जो 8 लोग फंसे हुए हैं उनके चक्कर में, और हमारी पूरी टीम गई थी. 11 लोग थे, एक बाहर रह गया था. उसमें हम 1 बजे गए थे और 4 बजे पहुंचे थे हम. उसमें 3 बजे पहुंच गए थे. वहाँ पे हमने जाके रस्सा वस्सा बांधा है. आगे बिल्कुल मेन मूवमेंट पे पहुंचे हम वहाँ पे जाके. अभी हमें किसी का कोई आवाज़ या कोई चीज़ सुनाई नहीं दी है. हाँ, तो इसीलिए हम अफसोस के साथ कहते हैं अभी कोई हमारा देखते हैं, दोबारा फिर देखते हैं. अंदर का फंस गए लोगों का नहीं, ये चीज़ मैं नहीं कह सकता. अभी ये चीज़ कह ही नहीं सकता, क्योंकि जब दिख ही नहीं रहे तो मैं कैसे कह दूँ. अभी उसमें पता है क्या है, वो लोग तो फंसे हुए ही है. अब जिंदा है या कैसे भी है, बस है ही जो भी है. मगर हम उसमें जाते हैं. हम गए थे, जो NDRF की टीम है वो भी हमारे पीछे गए थे. हमने उनसे कहा था आप हमारे पीछे चलो, आगे हम चलते हैं. हम आगे गए. బతికే అవకాశం లేదని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఇల్లు చాలా మందిని కాపాడినారు. ఇప్పుడు గతంలో చాలా ప్రమాదాలు జరుగుతాయి, తర్వాత ఇక్కడ నుంచి చాలా మందిని కాపాడినటువంటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అక్కడ పరిస్థితి బాగాలేదు, ఎట్టి పరిస్థితుల్లో బతికేటువంటి అవకాశం లేదని చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి. ఇక ఆగి ఉన్న బస్సులో యువతిపై అత్యాచారం. పూణేలోని స్వర్గేట్ బస్ స్టేషన్లో ఆగి ఉన్న బస్సులో యువతిపై అత్యాచారం జరిగింది. ఘటన జరిగిన ప్రాంతం పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలోనే ఉంది. నిందితుడు రామ్దాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జీవితకాల నిషేధం వద్దు. వివిధ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై ఎన్నికల్లో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించడం సరికాదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఉన్న 6 ఏళ్ల అనర్హత సరిపోతుందని పేర్కొన్నది. అయితే ఈ మేరకు సుప్రీంకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఏ దొంగతనం చేసినా, ఏ లంగతనం చేసినా, వాడు ఎంత భూములను కబ్జాలు పెట్టినా, వాడు రాష్ట్రాన్ని కూలగొట్టి వేరే దేశానికి పారిపోయినా కూడా వానికి 6 ఏళ్ల నిషేధం విధించి మళ్ళీ మీరు ఎన్నికల్లో పోటీ చేయొచ్చని సుప్రీంకోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టు చెప్పలేదు. అయితే వీళ్ళు దాంట్లో విషయం ఏంటంటే అసలు యాక్చువల్ ఇక్కడ ఏమంటుందంటే, ఇక్కడ మర్డర్లు ఏరి మానభంగాలు చేసిన, రకరకాలుగా కేసుల్లో ఇరుక్కున్న తర్వాత అందులో దోషులుగా తేలిన సుప్రీంకోర్టు అడిగింది. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది,
మరి ఎట్లా చేయాలి మరి వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళకు జీవితకాలం నిషేధం విధిద్దామా ఎందుకనంటే ఇటువంటి దోషులు ఇటువంటి ఇవన్నీ కూడా రంగకథలు పడ్డంటూ వాళ్ళు ఆ దోషులుగా తేలిన వాళ్ళని జీవితకాలం ఎప్పుడు కూడా పోటీ చేయకుండా ఉంచుదామా అని చెప్పేసి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. అడిగితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒక అఫిడవిట్ ఇచ్చినప్పుడు ఆ అఫిడవిట్లో ఏం పేర్కొన్నదంటే అట్లేం కాదు జీవితకాలం వాళ్ళని అట్లా నిషేధం విధించడానికి వీల్లేదు వాళ్ళు పోటీ చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఒక 6 సంవత్సరాలు ఇప్పటికే ఉన్నది గతంలోనే ఉన్నది ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏం కాదు గతంలో 6 సంవత్సరాలు నిషేధం అనేటువంటిది ఉంది ఆ 6 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది ఇక ఎట్లకైనా దోషులైనా లంగలైనా దొంగలైనా మర్డర్లు చేసినోడైనా సరే మానభంగాలు చేసినోడైనా సరే ఎవడైనా సరే కానీ వాళ్ళని మనం కాపాడదాం వాళ్ళకి 6 సంవత్సరాలు నిషేధం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పోటీ చేసుకోవచ్చు మళ్ళీ వాళ్ళు గెలవచ్చు ఇక జనాన్ని నాశనం చేయొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నట్టు ఇటువంటి చెప్పింది సుప్రీం. ఎందుకు ఇట్లా చెప్తారు అంటే చాలామంది ప్రజాప్రతినిధులుగా అనుకుంటోళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక 60% మంది మొత్తం కూడా క్రిమినల్స్ ఉన్నారు అని చెప్పేసి అంటే ఇప్పుడు అక్కడ కోర్టులో ఉన్నటువంటి కేసులు చెప్తా ఉన్నాయి అయితే ఇందులో కొంతమంది నిజంగా అన్యాయంగా కేసులు నమోదై ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు అది వేరే విషయం కానీ కొంతమంది నిజంగా దోషులుగా తేలిన వాళ్ళు నిజంగా తప్పు చేసిన వాళ్ళు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉండడం మాత్రం దారుణం. ఎంపీలు అంటే ఇప్పుడు లొట్టపీస్ అన్నందుకు ధర్మపురి అరవింద్ పైన SC/ST అట్రాసిటీ కేసు పెట్టిండ్రు మా పైన కేసీఆర్ పైన కొట్లాడినందుకు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు క్యూనిస్ మొత్తం మల్లన్న పైన ఇక బండి సంజయ్ పైన అనేక అక్రమ కేసులు పెట్టిండ్రు ఇది కాదు కదా వ్యవస్థ కాకపోతే అంటే సరే మరి నిజంగా చూసి బరాబర్ చేయాలి కానీ అది అటువంటిది ఏం చేస్తలేరు అయితే ఏం కాదు 6 సంవత్సరాలు నిషేధం విధిస్తే సరిపోతుంది జీవితకాలం నిషేధం ఏమొద్దు వాళ్ళు పోటీ చేయొచ్చు మంచిగా మళ్ళీ ఎన్నికలను ఉండొచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ ఇచ్చిందంట సుప్రీంకోర్టుకి. మెట్రో 2వ ఫేజ్కు పర్మిషన్ ఇవ్వండి RRR సౌత్ భాగాన్ని మంజూరు చేయండి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి గంటపాటు సమావేశం 6 కీలక ప్రాజెక్టులపై చర్చ మూసీ గోదావరి లింక్ ప్రాజెక్టు కోసం 20,000 కోట్లు కావాలి రీజనల్ రింగ్ రైల్ డ్రై పోర్ట్ మంజూరు చేయండి ఇండియా సెమీ కండక్టర్ మిషన్కు అనుమతి ఇవ్వండి రాష్ట్రంలో 2016 నుంచి ఆవాస్ యోజన అమలైతలేదన్న ప్రధానమంత్రి అమలు కోసం కృషి చేయాలని సీఎంకు సూచన. ఏంటంటే అసలు యాక్చువల్గా నిన్న బీసీల గురించి కూడా అంటే 42% రిజర్వేషన్కి సంబంధించి మేము తీర్మానం చేస్తాం తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెడితే మీరు కొంచెం మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఆ విషయం కూడా అడుగుతారు అనుకుంటే ఆ విషయం అడగలేదంట కాకపోతే మెట్రో పనులు తర్వాత ఈ 4 అంశాల పైన పైసలు వచ్చే పనులు అన్నీ అడిగిండు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన 6 ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇందులో హైదరాబాద్ మెట్రో 2nd ఫేజ్కు పర్మిషన్ ఇవ్వాలని రీజనల్ రింగ్ రోడ్డు అంటే RRR దక్షిణ భాగం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి పెట్టలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు మెట్రో 2nd ఫేజ్ కోసం తమ ప్రభుత్వం ప్రతిపాదనలు రెడీ చేసి నిరుడు నవంబర్ 4న కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందజేయాలని చేసిందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపేలా చూడాలని చెప్పేసి ప్రధానమంత్రిని కోరిందంట. అయితే మెట్రో ఫేజ్ 2కు పర్మిషన్ ఇవ్వాలి తర్వాత RRRకు సంబంధించి సౌత్ భాగాన్ని మంజూరు చేయాలి ఇవన్నీ కూడా చెప్పిందంట నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి. ఇక 29 IPS పోస్టులు ఇవ్వండి ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తెలంగాణకు కేవలం 61 IPS క్యాడర్ పోస్టులు వచ్చాయని ప్రధానికి సీఎం రేవంత్ వివరించారు. ఆ తర్వాత 2016లో జరిగిన క్యాడర్ రివ్యూలో మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయన్నారు. అయితే ఇప్పుడున్న అవసరాలకు ఈ అధికారుల సంఖ్య సరిపోవడం లేదని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులతో కొత్తగా అమల్లోకి వచ్చిన 10 పోలీస్ యూనిట్లను 29 పోలీస్ యూనిట్లుగా వ్యవస్థీకరించామన్నారు. సైబర్ నేరాలు డ్రగ్స్ కేసులు పెరగడం రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు ఇతర అవసరాల దృష్ట్యా అదనంగా 29 IPS పోస్టులు మంజూరు చేయాలని ప్రధానికి కోరింది. అయితే ఏమైందంటే అసలు యాక్చువల్గా ఇంకొక 29 IPS పోస్టులు అంటే IPS ఆఫీసర్లు కావాలి ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు సరిపోవడం లేదు. ఇక్కడ సైబర్ క్రైమ్స్ కానీ తర్వాత డ్రగ్స్కి కానీ ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలంటే ఏమవుతుంది అసలు యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి ఎస్పీలకు కానీ ఇప్పుడున్నటువంటి సిపిలకు కానీ వాళ్ళకి అదనంగా బాధ్యతలపై చెప్తా ఉన్నాం. దీనివల్ల వాళ్ళకు అదనపు భారం పడి వీటిని పట్టించుకోకుండా ఉండేటువంటి ప్రమాదం ఉంటుంది. తర్వాత పూర్తి స్థాయిలో దృష్టి సారించేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళ ఇంకో 29 ఇంకో 60 ఎంతమంది 61 మంది
61 మంది 61 మంది అంటే కేవలం 61 మంది ఉంది, మినిమంలో మినిమం 29 మంది ఇంకో 29 మందిని ఇవ్వండి, ఇస్తే మాకు కొంతవరకు పూర్తి స్థాయిలో ఉంటారు. దీనివల్ల మేము అంటే ఇక్కడ డ్రగ్స్కి సంబంధించి కంట్రోల్కి సంబంధించి కానీ తర్వాత ఇక్కడ ఏది సైబర్ మోసాలకు సంబంధించి కానీ ప్రత్యేకంగా వాళ్ళు దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది, దీనివల్ల మంచి జరుగుతుందని చెప్పేసి జిల్లాలు కూడా పెరిగినాయి కాబట్టి 33కి 33 అటే పోయాయి. ఇక మా పోటీ బీజేపీతోనే, మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్, రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది, ఇక సిబిఐ కేసులు చూపి బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలని బీజేపీ ప్లాన్. ఎస్ఎల్బీసీ ఘటనకు గత సర్కార్ నిర్లక్ష్యమే కారణం, కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు, ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటున్నాడు. కాళేశ్వరంపై కేసు పెట్టిన రాజలింగమూర్తి, అడ్వకేట్ సంజీవారెడ్డి మృతిపై కేటీఆర్ మౌనమెందుకు, డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్ మరణం వెనుక కారణాలేమిటి, ఆ 3 మిస్టరీ మరణాలపై ఫిర్యాదు వస్తే తప్పక దర్యాప్తు చేస్తాం. ఫిరాయింపులపై బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడడం పెద్ద జోక్, బీఆర్ఎస్ హయాంలో రాని బై ఎలక్షన్స్ ఇప్పుడు వస్తాయా అని ప్రశ్న. అరే ఫిర్యాదు వస్తేనే మేము పరిశీలిస్తామని చెప్తున్నారు కదా కిషన్ రెడ్డి గారు, మరి నిజంగా అంటే రేవంత్ రెడ్డి ఎటు చెప్తుండో అవేం చెప్తుండో ఇవేం చెప్తుండో ఏం అర్థం కావట్లేదు. విషయం ఏంటంటే 100% ఈ మర్డర్లు ఏవైతే జరిగినాయో, ఈ మర్డర్లు తర్వాత ఈ కేదార్ మొన్న నిర్మాత ఉన్నాడు కదా ఆయన చచ్చిపోయింది ఇక్కడ ఏది దుబాయ్లో, ఇవన్నిటిపైన పూర్తి విచారణ జరగాలి. తర్వాత ఇక్కడ రాజలింగమూర్తి సంబంధించి కూడా పూర్తి విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అలా పూర్తి విచారణ జరిగితే ఇప్పుడు కేటీ రామారావు ఎప్పుడైనా కానీ ఆయన ఇప్పుడు ఏమైనా చిన్న విషయమైనా జరిగితే మొత్తం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇవంతా చేస్తారు కదా హరీష్ రావు కానీ, మరి ఇప్పుడు రాజలింగమూర్తి చనిపోతే కనీసం దాని మీద ప్రెస్ మీట్ ఎందుకు పెడతలేవు, తర్వాత దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? కారణం ఏంటి అంటే వాటి కొంతమందిని వెనకేసి వచ్చేటువంటి అంటే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేటువంటిది ఆరోపణ. అరే రాజలింగమూర్తి భార్య అంతా గండ్రా వెంకటరమణారెడ్డి మా భర్తను చంపేసిలని ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇంకా ఫిర్యాదు వస్తే మేము పరిశీలిస్తామని చెప్పడం ఏంది రేవంత్ రెడ్డి గారు? ఫిర్యాదు వస్తే పరిశీలించుడు కాదు, సుమోటోగా తీసుకొని మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది కదా అక్కడ. కాకపోతే ఇంకేదో ప్రభుత్వం తరఫున మనమే ఇక పీపీలను పురమాయించి తీసుకుపోయి మీరు ఒకటైనట్టే ఉన్నది మా దృష్టిలో. మీరు అందరూ రాజకీయ నాయకులు అందరూ ఒకటై ఇంకెవరు ఫిర్యాదు పేద బీసీ వర్గాలు చచ్చిపోతా ఉంటే నిండా మంచిగా చూస్తున్నట్టున్నది. ఎవరు ఫిర్యాదు చేయాలి? ఇంకా మొత్తం కూడా అన్యాయం జరిగిపోతూ ఉంది, తర్వాత మర్డర్లు జరుగుతూ ఉంటే కనీసం మరి పట్టించుకోకపోతే ఎట్లా? ఎవరు మాట్లాడుతున్నారు మర్డర్ పైన? మీద కేటీ రామారావు మాట్లాడు, హరీష్ రావు మాట్లాడు, కేసీఆర్ మాట్లాడు, కవిత మాట్లాడదు, ఎవరు మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళే ఉన్నారు కాబట్టి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కాళేశ్వరం మేడిగడ్డకి సంబంధించి కేసు వేసిండు రాజలింగమూర్తి, వేస్తే దానికి మర్డర్ జరిగితే ఆ మర్డర్ కేసు కొట్టేస్తారట. ఇక కేసు ఆయన లేడు కాబట్టి ఇక కేసు మేము చేయలేమండి అని చెప్పేసి హైకోర్టు కూడా చెప్తున్నది. ఇక ఇటువంటి నేపథ్యంలో మరి పరిస్థితి ఎవడు చేయాలి, ఏం కథ ఇదంతా కూడా, ఇది ఎంతవరకు కరెక్ట్? అదే తర్వాత మా పోటీ బీజేపీతోనే అంటారు, పోటీ చేస్తుంది ఒకటే, ఆ ఒకటి కూడా ఆల్ ఫోర్స్ ఉట్టిదే అయిపోతుంది, గెలిచినా ఒకటే గెలవకుండా ఒకటే అని కూడా చెప్పేసి అయిపోయింది. అది ఇక అది ఉట్టిదే కథ, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదేమని చెప్పేసి అంటారు. ఫ్యూచర్లో పోటీనే, ఇప్పుడు కాదు ఇక ఎమ్మెల్సీ పోటీ అంటే. ఫ్యూచర్లో అయితే బరాబర్, ఫ్యూచర్లో మీరు చెప్పింది వాస్తవంగా భారతీయ జనతా పార్టీతోనే కాంగ్రెస్ పోటీ ఉంటుంది, ఆ 2 పార్టీల మధ్యలో ఉంటుంది అనేది వాస్తవం. అది తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రధాన పోటీ బీజేపీతోనేనని అని స్పష్టం చేశారు. అయితే బీజేపీ తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా ఎవరొచ్చినా భవిష్యత్తులో ఆ పార్టీతోనే మాకు పోటీ ఉంటుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ డిమాండ్ చేయడం వెనుక కుట్ర ఉంది. సిబిఐ విచారణ పేరుతో బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నది అని వ్యాఖ్యానించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారని, ఆయన్ను దేశానికి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని చెప్పారు. ఫార్ములా రేస్ కేసులో ఈడీ దర్యాప్తు జరుగుతున్నదని, మరి కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈడీ దర్యాప్తుపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి నిలదీశారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మాకపై ఎప్పుడు అక్కడ సిబిఐకి ఈడీకి అని చెప్పేసి బండి సంజయ్ తర్వాత ఇక్కడ కిషన్ రెడ్డి అంటున్నారు మేము చేస్తామని. ఇప్పుడు మీరు మీ చేతుల్లో ఉంది కదా, అవకాశం ఉంది కదా. ఈ కార్ రేసు ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది, మొత్తం ఎంటర్ అయిపోయింది. ఈ ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు ఎందుకు చేస్తలేదని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి అడుగుతున్నాడు. తర్వాత వీళ్ళేం అడుగుతున్నారు, లేదు ఇక్కడ కాళేశ్వరం సంబంధించి కానీ, తర్వాత ఇక్కడ ఏది కరెంటు అవకతవకలకు సంబంధించి కానీ, ఇక్కడ గొర్రెల స్కామ్ కానీ, వీటన్నిటికీ సంబంధించి వీటన్నిటిని సిబిఐకి ఇవ్వాలి, సిబిఐకి తర్వాత ఈడీకి ఇస్తే మేము దర్యాప్తు చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు వేసుకుంటారు కానీ ఎవరు కూడా దర్యాప్తు మరి పూర్తి స్థాయిలో చేస్తున్నట్టుగా కనిపిస్తలేదు. మరి ప్రజలకు క్లారిటీ రావాలంటే, ప్రజలకు దీనిపైన నమ్మకం, మీ పైన నమ్మకం రావాలంటే 100% ఎవడైతే తప్పు చేసిండో వానికి శిక్ష పడాలి, అప్పుడు నమ్మకం వస్తుంది. ఎస్, ఇక
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఎక్కడున్నా ట్రేస్ చేయొచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ రవాణా వాహనాలన్నింటికీ ఇకపై లొకేషన్ ట్రేసింగ్ డివైస్లను అమర్చడం తప్పనిసరి కానుంది. ఇందుకు అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రవాణా శాఖ లేఖ రాసింది. అయితే దీనివల్ల లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి కొన్ని ఏవైనా కానీ. విషయం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఏ వాహనం ఎక్కడుంది ఏం కథ అనేది మొత్తం ఇట్లా ఈజీగా ట్రేస్ చేసి పడేసి కథం అంటే దొంగతనం చేస్తే పట్టించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఎవరైనా నిజంగా ఒకవేళ ఏదైనా సరుకు రవాణా లేకపోతే ఏదైనా సక్రమంగా జరుగుతున్నా కానీ దాన్ని మంచిగా ట్రేస్ చేసేసి దొంగలు కూడా ఎక్కడన్నా మాట వేసేసి దీన్ని కొట్టేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి రెండు రకాలుగా ఉంటుంది. కాకపోతే ప్రభుత్వం అయితే అడుగుతుందంట దేనికి అన్ని వెహికల్లకి అక్కడ అదేమంటారు దాన్ని GPS పెట్టాలని చెప్పి చూస్తుందంట, లొకేషన్ ట్రేసింగ్. ఇక చివరి రోజు 2.5 కోట్ల మంది ముగిసిన మహాకుంభమేళ 45 రోజుల్లో 66 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్థానాలు. కాశీ విశ్వనాథుడికి నాగసాధువుల ప్రత్యేక పూజలు. పేష్వాయి ఊరేగింపుతో మేళ అధికారికంగా ముగింపు. ఉత్సాహంగా పాల్గొన్న 10,000 మంది నాగసాధువులు 1-2 రోజుల్లో తిరిగి హిమాలయాలకు పయనం. చెత్త తొలగించేందుకు రంగంలోకి పారిశుద్ధ్య కార్మికులు. మహాకుంభమేళ సక్సెస్తో సాధు సన్యాసుల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా మహాకుంభమేళాకి చాలా చోట్ల నుంచి, చాలా గ్రామాల నుంచి, చాలా పట్టణాల నుంచి భారీగా భక్తులు తరలి వెళ్ళింది అక్కడికి. సరే అది పుణ్యం వస్తుందా పాపం వస్తుందా అదంత విషయం పక్కకు పెడితే ఆధ్యాత్మిక శోభలోకి నమ్మకం అంటే ఒక నమ్మకం అనేటువంటిది ధర్మానికి సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి ఒక నమ్మకం ఉన్నది. అంటే అక్కడ ఒకవేళ ఇట్లా ఈ పుణ్యస్నానాలు చేస్తే ఉన్న పాపాలు పోతాయి, తర్వాత మంచి జరుగుతున్నటువంటిది భక్తుల నమ్మకం. ఆ నేపథ్యంలోనే 65 కోట్ల మంది, దాదాపు భారతదేశంలో సగం మంది అక్కడికి వెళ్ళినట్టుగా చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే అక్కడ నాగసాధువులు కూడా అసలు యాక్చువల్గా మనము నాగసాధువులు ఉంటారా అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏది కాష్టాలలో మొత్తం శవం కాలుతుంటే తింటారు ఇట్లా అని చెప్పేసి ఉంటారు కదా, అరే ఉంటారా అసలు యాక్చువల్గా వాళ్ళు చూడడం ఎట్లా అని చెప్పేసి అనుకునే పరిస్థితి నుంచి, అంటే సినిమాలలోనో లేకపోతే ఏదైనా సీరియళ్ళలోనో చూసేటువంటి పరిస్థితి ఉండే. కానీ డైరెక్ట్గా కొన్ని లక్షలాది మంది నాగసాధువులు వీళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు, రకరకాలుగా కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిజంగా కూడా హిమాలయ పర్వతాలు ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటారంట. అయితే మొత్తం మీద ఒక ఆధ్యాత్మిక శోభతోటి విరాజిల్లింది అక్కడ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్. మొత్తం మీద మహాకుంభమేళ నిన్న శివరాత్రి పర్వదినం సందర్భంగా ముగిసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక సంపన్న ఇమిగ్రేట్లకు ట్రంప్ గోల్డ్ కార్డు. రూపాయలు 44 కోట్లు పెట్టుబడి పెడితే అమెరికా సిటిజన్షిప్. అమ్మా, ప్రస్తుతం ఉన్న EB-5 ఇన్వెస్టర్ వీసాలు రద్దు. 2 వారాల్లోనే కొత్త గోల్డ్ కార్డ్ స్కీమ్ అమలవుతుందన్న ట్రంప్. 44 కోట్లు పెడితే మీకు అమెరికా సిటిజన్షిప్ ఇస్తాడంట. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా గతంలో ఒక 5 సంవత్సరాలు అక్కడ అమెరికాలో ఉన్న ఎవరికైనా కానీ అప్పుడు గ్రీన్ కార్డ్ అనేటువంటిది ఇచ్చేది. అంటే అక్కడ అమెరికా పౌరసత్వం తీసుకోవడానికి కూడా అవకాశం ఉండే. తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి దంపతులకు అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు పుడితే అక్కడ పుట్టినటువంటి పిల్లలకు అమెరికా పౌరసత్వం ఆటోమేటిక్గా వస్తుండే జన్మతః. అయితే అదంతా ఏం చెల్లదురా నాయన, అదంతా ఏం బంద్, ఇదంతా మొత్తం బంద్ చేయాలి. ఈ గ్రీన్ కార్డులు అన్నీ బంద్ చేయరు. ఎవరైతే 44 కోట్లు 43 కోట్ల 50 లక్షల రూపాయలు ఎవరైతే పెట్టుబడి పెట్టగలుగుతారో అమెరికాలో పెట్టుబడి పెట్టాలంట. అమెరికాలో పెట్టుబడి పెట్టి అక్కడ పరిశ్రమల్లో లేకపోతే ఏదన్నా పెట్టుబడి పెట్టి అట్లా చేయగలిగిన వాళ్లకు డైరెక్ట్గా గ్రీన్ కార్డు కాదు మీకు గోల్డ్ కార్డు ఇస్తాం, బంగారం కార్డు ఇస్తామని చెప్తా ఉన్నాడు ట్రంప్. అంటే అక్కడ ఉండేందుకు అవకాశం ఇస్తారంట, తర్వాత అమెరికా పౌరులుగా వాళ్ళని గుర్తిస్తారంట, రకరకాలుగా ఇట్లా చేస్తామని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. మొత్తం మీద అమెరికానే ఫైనల్ అని చెప్పి చెప్తున్నాడు. దీనివల్ల కొంత నష్టం కొంత లాభం కూడా జరుగుతుంది అమెరికాకు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులకు లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కొంతవరకు, కానీ కొంత నష్టం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఏ దేశం కూడా అమెరికాను నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. అంటే మొత్తం స్వార్థం కోసమే ఆలోచిస్తుంది అని చెప్పేసి క్లియర్ కట్గా డైరెక్ట్ చెప్తున్నాడు ట్రంప్. అమెరికాలో సెటిల్ అవ్వాలని అనుకునే సంపన్నులకు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గోల్డెన్ ఆఫర్ ప్రకటించారు. యుఎస్లోని కంపెనీల్లో $5 మిలియన్ అంటే సుమారు 44 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే గోల్డ్ కార్డు వీసాలు జారీ చేస్తామని, వాటితో యుఎస్ సిటిజన్షిప్ లభిస్తుందని వెల్లడించారు. మంగళవారం వైట్ హౌస్లో ట్రంప్ ఈ కొత్త స్కీమ్కు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. అనంతరం అమెరికా వాణిజ్య మంత్రి ఓవాల్డ్ లుట్నిక్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడాడు. మొత్తం మీద గోల్డ్ కార్డు ఇస్తారంట, పైసలు అక్కడ పెట్టుబడి పెట్టేవాళ్ళకి అక్కడ ఉండే అవకాశం ఇస్తారు. డీలిమిటేషన్తో దక్షిణాదిలో 1 సీటు తగ్గదు. తమిళనాడుకు తక్కువ నిధులు ఇచ్చామన్నది అబద్ధం అంటున్నారు అమిత్ షా. గత 10 ఏళ్లలో 5 లక్షల కోట్లు ఇచ్చినట్లు వెల్లడి. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా మీరు చెప్తున్నది 1000% తప్పు. అమిత్ షా గారు చెప్తున్నది తప్పు. ఎందుకంటే అసలు యాక్చువల్గా 1 సీటు కూడా తగ్గదు అని చెప్తున్నారు.
సీట్లు ఎన్ని పెరుగుతాయో చెప్పాలి మీరు. ఎందుకనంటే ఈ డీలిమిటేషన్ వల్ల అంటే నియోజకవర్గాల పునర్విభజన జరగడం వల్ల 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగాలని చెప్పేసి ఉన్నది లెక్క. అయితే 2026లో జరుగుతున్నటువంటి నియోజకవర్గాల పునర్విభజన దేని ప్రకారం చేస్తారు అంటే జనాభా దామాషా ప్రకారం చేస్తారు. అంటే ఎక్కడ ఎంత జనాభా ఉన్నది దాన్ని బట్టి నియోజకవర్గాలు పెరుగుతాయి. మరి ఈ పెరిగినటువంటి క్రమంలో ఏమైంది, తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం కానీ దక్షిణాదిలో చాలా రాష్ట్రాలు జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధన ఏదైతే ఉందో అప్పుడు జనాభా బాగా భారీగా పెరిగిపోతూ ఉంటే భారతదేశంలో ఇట్లా జనాభా పెరుగుదలను మనం అరికట్టాలి, లేకపోతే ప్రమాదం ఏర్పడుతుంది, ఉండడానికి భూమి కూడా ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది, తినడానికి తిండి కూడా దొరకదు. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి మనం కాపాడుకోవాలంటే జనాభా నియంత్రణ చేపట్టాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు భావించినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ జారీ చేసింది. ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దే వద్దు అని చెప్పింది. దీంతో తెలంగాణ రాష్ట్రం కానీ ఇక్కడ తమిళనాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు అన్ని ఫాలో అయినాయి, అందరూ కూడా ఫాలో అయినరు. ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దే వద్దు అని అనుకున్నారు. చాలామంది అక్కడ కంట్రోల్లో ఉన్నది. దీంతో ఏమైందంటే దక్షిణాది రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలో జనాభా చాలా వరకు తగ్గిపోయింది. అంటే ఎక్కడైతే ఉంటుందో ఆ మొత్తం జనాభా అంతా కూడా తగ్గుకుంటూ వచ్చింది. దీనివల్ల అంటే ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఆ నిర్ణయానికి అనుగుణంగా వీళ్ళు వ్యవహరించారు కాబట్టి వీళ్ళని శిక్షిస్తామంటున్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. విషయం ఏంటంటే ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం చేయాలనుకున్నప్పుడు ఉత్తర భారతదేశానికి సంబంధించి ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పిల్లలు అన్నారు. వాళ్ళు ఏ నిబంధన పాటించకపోతే ఏమైంది, ఇప్పుడు అక్కడ జనాభా పెరిగింది, ఇక్కడ జనాభా తగ్గింది. మరి తగ్గడం వల్ల మాకు సీట్లు తగ్గుతాయి కదా అని చెప్పేసి అక్కడ స్టాలిన్ అంటా ఉన్నాడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా తగ్గేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న సీట్లు ఏం తగ్గాయి. ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే లాజిక్గా మాట్లాడాడు. అంటే చాలా తెలివైన వాడు ఆయన, తెలివైన వ్యక్తి ఎవరు అమిత్ షా. ఆయన లాజిక్గా మాట్లాడాడు. మాకు సీట్లు తక్కువైతే 7 సీట్లు తక్కువైతే ఒక సీటు కూడా తక్కువ కాదు అంటున్నాడు. తక్కువ కావడం కాదు, పెరిగే సీట్లు ఇక్కడ ఎక్కువ పెరగవు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉత్తర భారతదేశంలోనైతే ఎక్కువ జనాభా ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఎవరు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమ రాష్ట్రంలో 8 సీట్లు తగ్గుతాయని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన కామెంట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. డీలిమిటేషన్ వల్ల తమిళనాడు సహా దక్షిణాదిలోని ఏ రాష్ట్రమూ ఒక్క సీటు కూడా కోల్పోదని తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే లోక్సభలో చెప్పారన్నారు. తమిళనాడులోని 5 జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలను అమిత్ షా నిన్న వర్చువల్గా ప్రారంభించిండు. తర్వాత ఇక్కడ నిన్న తమిళనాడుకు వచ్చిండు. ఒక్క నిమిషం, నిన్న ఏదో పూజలు కూడా చేసిండు. సాంగ్ పెట్టద్దు మనం, అదో పరిశాలు ఉన్నది మనకు. యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి మాకు, కొన్ని పాటలు వేయాలని కొన్ని అవన్నీ కూడా వేయాలని ఉంటుంది కానీ మాకుంటాయి కొన్ని. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ శివరాత్రి వేడుకలకు హాజరైన నిన్న సద్గురు సీటు తగ్గదంటున్నారు కానీ దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయి. అంటే ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశంలో సీట్లు తక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే జనాభా తక్కువ అయింది కాబట్టి. ఇక నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు. 2 టీచర్ 1 గ్రాడ్యుయేట్ స్థానానికి పోలింగ్. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాలెట్ బాక్స్లతో పోలింగ్ స్టేషన్లకు బయలుదేరిన సిబ్బంది, ఓటర్లుగా నమోదైన ఉద్యోగులు, టీచర్లకు స్పెషల్ క్యాజువల్ లీవ్. మరి ఏం జరుగుతుందో స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇచ్చేసిండ్రు. తర్వాత ఇక్కడ ఓటర్లు, తర్వాత వీళ్ళందరికీ ఉద్యోగులకి సెలవిస్తారని చెప్పేసి అంటున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఇక్కడ డబ్బులకు తర్వాత ఇక్కడ నిజంగా నిజాయితీగా పోరాడేటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి యుద్ధంగా చెప్తా ఉన్నారు. కాబట్టి మొత్తం కూడా పట్టభద్రులు, ఎందుకంటే విఘ్నులు పట్టభద్రులు అంతా మొత్తం కూడా సమాజాన్ని మార్గనిర్దేశం చేయవలసిన వాళ్ళు. టీచర్లు కూడా మార్గనిర్దేశం చేసినటువంటి మార్గదర్శకులు. అమ్ముడు పోయే ఓటర్లు అయితే కాదు. ఎన్ని డబ్బులు తీసుకున్నా కానీ పిల్లగానికే చెప్తారు వాళ్ళు, అరే అన్యాయం చేయొద్దురా బాబు అని చెప్తారు కదా. కాబట్టి వాళ్ళు 100% నిజాయితీగా ఉంటారు, నిజాయితీగా ఓట్లు వేస్తారని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. అట్లా వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక పండగ పేరు చెప్పి ఏపీ ఎస్కేప్. కేఆర్ఎంబీ మీటింగ్కు ఆ రాష్ట్ర అధికారులు డుమా. కావాలని లేట్ చేస్తూ నీళ్లను ఎత్తుకెళ్లేందుకు కుట్ర.
బోర్డు ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన తెలంగాణ ఏ మీటింగ్కు హాజరు కాని ఏపీ సెక్రటరీ. అన్ని మీటింగ్లకు రాష్ట్రం నుంచి రాహుల్ బొజ్జా, శ్రీశైలం నుంచి ఏపీకి ఒక్క చుక్క కూడా ఇవ్వద్దని తెలంగాణ డిమాండ్. ఏపీ అధికారుల తీరుతో సమావేశం నేటికి వాయిదా. ఒక్క దాని కూడా వస్తలేరాలు. హర హర మహాదేవ. శివరాత్రి మహాశివరాత్రి నేపథ్యంలో శివాలయాలు కిటకిటలాడినాయి. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. వేములవాడ, శ్రీశైలం, కొమరవెల్లి, రామప్ప, కాళేశ్వరం, ఏడుపాయల, బాసల ఆలయాలు జనసంద్రంగా మారాయి. వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి తరలి వచ్చిన భక్తులతో క్యూ లైన్లన్నీ కూడా నిండిపోయినాయి. భారీగా తరలి వచ్చిన కీసరగుట్టకైతే అసలు మామూలుగా కాదు. తర్వాత ఇక్కడ ఏది రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి వేములవాడ కూడా భారీ ఏర్పాట్లు చేసిండ్రు. అక్కడ మొత్తం కూడా గ్రౌండ్ అంతా కూడా అవన్నీ కూడా ఇంకా టెంపుల్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఎండలు దంచి కొడతాయి, బయటికి రాకండి. మార్చి 2 వరకు జాగ్రత్తగా ఉండాలి, వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. 37 నుంచి 40 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్. వేడి గాలుల కారణంగా పెరిగిన ఎండ తీవ్రత. బాగా ఎండలు ఉంటాయంట, బయటకు రాకురి, జాగ్రత్తగా ఉంటారు. వాటర్ ఎక్కువ తాగురి, లేకపోతే జ్యూస్ లండ తాగండి, ఏదైనా లిక్విడ్ తీసుకోండి. లిక్విడ్ తీసుకుంటే కాక తీసుకునేది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.